వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ పనసపండు ఎలా కోసుకున్నామో ఈ చేతులకి అంటుకుంటుంది కదా ఈ కాలంలో వచ్చే పనసపండు, దీని వలన కలిగే ఉపయోగాలేందో మనం తెలుసుకున్నాము. ఈ పనసపండు కోసేటప్పుడు మామూలుగా కత్తులకి కొబ్బరి నూనె తీసుకొని కత్తులకి పోయాలా. కత్తికి ఇక అన్నిటి కత్తులకి అంతా పూసేసి చేతులకు కూడా అంటుకోకుండా మనం కొబ్బరి నూనె పూసుకోవాలా. ఇది ఇవన్నీ పూసుకొని కట్ చేయాలా ఈ పనసకాయని. అయితే దీని వలన ఉపయోగాలు ఏంటి అని మనం ఇప్పుడు తెలుసుకున్నాము. పనస త్వరలు తిన్న వెంటనే నీళ్లు తాగారో చిక్కుల్లో పడతారంటే అని పనస పళ్ళు వేసవులు అధికంగా దొరికే పనస పళ్ళల్లో పనస కూడా ఒకటి. పండిన పనస తొనలు భలే రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి బోలెడన్ని లాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా పండిన పనసలో విటమిన్లు, పోలేట్లు, నియాసిస్, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను దెబ్బతీయకుండా కాపాడుతాయి. పళ్లతో పోలిస్తే అధికంగా ఉండే ఫైబరు జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. అల్సరు, మధుమేహాన్ని, గుండెపోటు, రక్తపోటు, బీపీ వాళ్ళకి, హార్ట్ పేషెంట్ వాళ్ళకి, షుగర్ వాళ్ళకి అన్నిటికీ ఈ పళ్ళు ఈ పనస తొలు తింటే మంచిది. అయితే ఈ పళ్ళను సరైన రీతిలో మాత్రమే తినాలి, లేదంటే లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి. ఇందులో విటమిన్ ఏ, సితో పాటు ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. పండిన పనసకాయ తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది, కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే పనస తోలలో ఖాళీ కడుపుతో తినడం అంత మంచిది కాదు. ఖాళీ కడుపుతో ఎప్పుడు పడగడుపుని ఎప్పుడు పనసకాయ తినకూడదు. మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో పనస పళ్ళు తినడం మంచిది. తద్వారా ఎలాంటి జీర్ణ సమస్యలు దరిచేరువు. అలాగే ఒక్కసారి అధిక మొత్తంలో మటుకు పనస తొనలు తినడం కూడా అంత మంచిది కాదు. ఒకేసారి 5-6 తొనలు తినేస్తే అజీర్ణము, గుండెల్లో మంట వస్తాయి. 5-6 తొనలు ఒకేసారి తినకూడదు. పనస తొనలు మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో తినాలి. ఈ పనస తొనలు పనస పళ్లలోనే మెగ్నీషియం, కాల్షియము ఎముకలను బలంగా ఉంచటంలో, కీళ్ళ నొప్పులను తగ్గించటంలో సహాయపడుతుంది. పండిన పనసకాయను ఫ్రిడ్జ్లో ఉంచి తింటే రుచి రెట్టింపు అవుతుంది. శరీరానికి కూడా చల్లగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టి తింటే మంచిది బాగుంటుంది. పనస తొనలు పనస పొరుగు పెరగడానికి సహాయపడుతుంది. ఇందులోని ఫైబరు ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా ఉంచుతుంది. దీంతో తరచుగా ఆకలిగా అనిపించదు. పనసకాయ చర్మము, జుట్టును కూడా మేలు చేస్తుంది. జుట్టుకి కూడా పనస తిన్న తర్వాత నీళ్లు తాగటం మర్చిపోవద్దు. అయితే వీటిని తిన్న కనీసం 30 నిమిషాలలో తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి. పొరపాటున పనస తిన్న వెంటనే నీళ్లు తాగారో కడుపు ఉబ్బరము, విరోచనాలు వంటి సమస్యలు తలెత్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఈ టిప్పు నచ్చితే. కొత్తగా చూసే